లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మన మనస్సు ఎలా ఆలోచిస్తుంది అనంటే, భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి వాటిని అన్నింటినీ మనం మర్చిపోతున్నాము. ఆయన నాకు ఏమిచ్చారు అనేటువంటి ప్రశ్న కొన్ని సందర్భాలలో, అంటే బాగా మనస్సుకి కష్టం కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు అనిపిస్తుంది. కానీ భగవంతుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప మహాదాని, వరదాని స్వరూపమని ఆయన్ని తలుచుకున్న, ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న, ఆయన ప్రేమలో కొన్ని క్షణాలు మనల్ని మనం మైమరిచిపోయినా ఆ తండ్రి ఇచ్చేవారు, ఎప్పుడు ఇచ్చేవారే. ఎన్నో శక్తుల్ని ఇచ్చారు, ఎన్నో గుణాలని ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వాటిని ఒక్కసారి గుర్తు చేసుకుంటే మన మనస్సు ఆనందంతో ఎంతో ఆ తండ్రి పట్ల ఇంకా అనురాగాన్ని పెంచుకుంటుంది. సో మరి భగవంతునికి మనం ఎంతో సమీపంగా దైవానుగ్రహంతో మన జీవితాన్ని ఉన్నతోన్నతంగా చేసుకోవాలి అనుకుంటే, ఈ కృతజ్ఞత ఎంత మనల్ని ముందుకు తీసుకుని వెళ్తుంది. దీని కారణంగా మనలో భక్తితో కూడినటువంటి ఒక యోగం, అదే భక్తి యోగం ఎలా ప్రారంభమవుతుంది అనేది చూద్దాము. నిజంగా కృతజ్ఞత అనేది ఒక గొప్ప గుణం అన్నమాట. ఏదైనా సరే, ఎవరైనా సరే మనకి ఆపదలో ఆదుకున్నప్పుడు, కష్టంలో ఆదుకున్నప్పుడు ఆ వ్యక్తుల్ని మనం ఎంత గుర్తుపెట్టుకుంటామో కదా. మనకు బాగా అనారోగ్యం కలిగింది, ఆ టైంలో మనకి సహాయం చేశారనుకుందాం, మెడిసిన్స్ ద్వారానో, లేకపోతే ఒకరోజు మనతో ఉండి నువ్వు బాగుంటావు, నువ్వు చాలా ఆరోగ్యంగా అవుతావు, ఈ మెడిసిన్ తీసుకో, ఇంకెప్పుడు కూడా నీ జీవితంలో అనారోగ్యం అనేది కలగదు అని మనకి బాగా దీవెనలు ఇచ్చారనుకోండి, ఆ వ్యక్తి పట్ల ఎంతో అనురాగము, ప్రేమ, గౌరవము ఇవన్నీ కలిగి ఎంతో కృతజ్ఞత భావంతో మనం ఉంటాం. కానీ ఈ మనస్సు చంచలమైనటువంటిది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కొన్నిసార్లు ఈ మనస్సులో ఏవేవో నెగటివ్ చెడు ఆలోచనలు వచ్చి, లేదా అహంకారంలోకి వచ్చి, లేదా ఇదంతా నా వల్లనే జరుగుతుంది, నేనెందుకు కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలి అనేది కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ మనస్సు. ఈ మనస్సు రెండు రకాలుగా ఆలోచిస్తుంది. దేని మనం పెంచి పోషిస్తామో అదే జరుగుతుంది కదా. కాబట్టి కంపల్సరీగా నా జీవితంలో ఈ కృతజ్ఞత భావము అనేది ఉంటే దైవానికి నేను ఎంతో సమీపంగా ఉండొచ్చు అనేది అర్థమవుతుంది. అయితే భగవంతుడు ఫస్ట్ మనకి ఏమిచ్చాడు? ఈ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని ఇచ్చాడు. దీన్ని కాపాడుకోవటము, దీన్ని సంభాళించుకోవడము, దీన్ని ఆరోగ్యంగా జాగ్రత్తగా చూసుకోవటము, దీని పుణ్యకర్మల్ని నిభాయించటంలోనే ఉపయోగించుకోవటము, దీని ద్వారా పరమాత్మ సేవ చేయటము అనేటువంటి దానికి నేను సాధనంగా ఉపయోగించుకోగలగాలి. ఆ తండ్రి ఇచ్చారు. ఆ తండ్రి అనుగ్రహం వలన, తల్లిదండ్రుల యొక్క శక్తి వలన ఇది మనకు ఒక గొప్ప ఉపకరణం కలిగింది. ఇక్కడ నేను ఎప్పుడు ఆనందంలో ఉండాలి అనంటే కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. ఎంత గొప్ప శరీరాన్ని ఇచ్చావు తండ్రి, నా జీవితంలో నేను పుణ్యకర్మ చేసి నన్ను నేను ఉద్ధరించుకొని ముందుకు వెళ్ళి నిన్ను పొందడానికి, ఎంతో ఉపకార్యాలు చేయడానికి నాకు ఈ మంచి ఉపకరణాన్ని ఇచ్చావు అనేటువంటి ఒక కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనస్సు యొక్క ఆలోచన విధానం మారుతుంది. మనస్సు యొక్క ఆలోచన విధానం అంటే, ఎప్పుడూ మనం మంచి ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, మన హార్మోన్స్ కూడా మంచివే రిలీజ్ అవుతూ ఉంటాయి. డోపమైన్ లాంటివి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. డోపమైన్, ఆక్సిటోసిన్ ఇటువంటి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మన మనస్సు కూడా చక్కగా ప్రోగ్రామ్ అవుతుంది, మంచి ట్యూనింగ్ అవుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత భావాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇతరులలో కూడా చెడు చూసేటువంటి, లోపాలు చూసేటువంటి దృష్టికోణం తొలగిపోయి ఎంతో ఆనందకరంగా, శాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు మనకి తెలిసింది, గీతా జ్ఞానం ద్వారా తెలిసింది. ఏం తెలిసింది? ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్, ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ హి ఆత్మనో రిపురాత్మనః. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి, మన మనస్సుని మనమే మిత్రుడిగా చేసుకోవాలి. మనకి ఈ విషయం బాగా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి భగవంతుడు చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారు? నీ మనస్సుని నువ్వే ఉద్ధరించుకోవాలి అనేటువంటిది తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు మన మనస్సులో భగవంతుని పట్ల, మనకి మంచి చేసేటువంటి వారి పట్ల ఈ కృతజ్ఞత భావాన్ని, ఈ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెషన్ని మనం కలిగి ఉంటే మనం ఎంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా. అవునా కదా? ఈ కళ్ళతో మనం ఎన్ని చూస్తూ ఉంటామో, ఇవి ఎంత వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్. ఈ చెవులు ఎంత వాల్యుబుల్ ఇన్స్ట్రుమెంట్. ఈరోజు మనము మంచి మనస్సుని కలిగి ఉండి ప్రతి పరిస్థితిలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంత దివ్య బుద్ధిని కలిగి ఉన్నాము అని అంటే అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి కృపా అనుగ్రహం కదా. సో ఈరోజు కావున ఈ కృతజ్ఞత అనేది మన మనస్సుని ఎంతో ఉన్నతంగా ప్రశాంతంగా చేస్తుంది. సో కాబట్టి ఈ కృతజ్ఞత భావాన్ని కానీ మనం కలిగి లేకపోతే మన జీవితంలో ఒక నిరాశ, ఒక నిస్పృహ ఇవన్నీ కలుగుతాయన్నమాట. మరి మన మనస్సులో ఈ కృతజ్ఞత భావము, ఈ గ్రాటిట్యూడ్ పెరగాలి అని అంటే కొన్ని విషయాలని మనం కంపల్సరీగా స్మరణలో పెట్టుకోవాలి. తద్వారానే ఈ కృతజ్ఞత భావము పెరుగుతుంది. ఎవరైనా మనతో మంచిగా మాట్లాడి, మంచిగా వ్యవహరించి, సరైన సమయంలో హెల్ప్ చేసినప్పుడు నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళకి దీవెనలు ఇవ్వటం, వాళ్ళ పట్ల మంచి సద్భావనతో కలిగి ఉండటం. అలాగే ఎవరైనా మనకి కొంచెం చెడు చేసినా, మనల్ని అవమానపరిచినా కూడా వాళ్ళ పట్ల కూడా చక్కటి భావన, శుభ భావనని కలిగి ఉంటూ వాళ్ళు కూడా ఎంతో మంచిగా ఉన్నతంగా ఉండాలి అని ఆలోచించగలిగేటువంటి ఆలోచన విధానము ఈ కృతజ్ఞత భావం వల్లనే కలుగుతుంది. అలాగే మన మనస్సు భగవంతుని వైపు ధ్యానం చేస్తూ ఆ తండ్రి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని పొందాలి అన్నా, ఆ తండ్రితో ఒక చక్కటి దివ్యమైనటువంటి సంబంధం పెట్టుకోవాలి అన్నా, ఈ కృతజ్ఞత భావం పెరగాలి అన్నా కొన్ని విషయాలను మనము స్మరణలో పెట్టుకోవాలి. అవి మనకి శ్రీమద్ భగవద్గీతలో వస్తుంది. అదే ఏంటి అనంటే, అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. భగవంతుడు ఇక్కడ మనకి హామీ ఇస్తున్నారు. అనన్య చింత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే అంటే, నీకు బాధ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు వేరే ఇతర ఏ అన్యత్ర ఆలోచన లేకుండా నేను ఉన్నాను, నా శక్తి ఉంది, నా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి అని నా మీద ఎవరైతే పూర్తి నిశ్చయ బుద్ధి కలిగి, ప్రీతి బుద్ధి కలిగి నన్ను ఆశ్రయిస్తారో, నన్ను తల్లిగా, తండ్రిగా, టీచర్గా, సద్గురువుగా, స్నేహితుడిగా, సకుడిగా చూస్తూ మనస్సుని సన్మార్గంలో నడిపిస్తారో అటువంటి వారి యొక్క యోగక్షేమాలను నేను తప్పక చూసుకుంటాను అని పరమాత్మ మనకి 9వ అధ్యాయంలో చెప్తారు. సో భగవంతుడంతటి వాడు వేరే ఇతర అన్యత్ర ఆలోచన ఏమీ లేకుండా, దుఃఖపడకుండా డైరెక్ట్గా నన్నే సమీపిస్తే మాత్రము నేను వారి యోగక్షేమాలను చూసుకుంటాను అని ఇట్లా ప్రేమతో మనకంత హామీ ఇస్తున్నప్పుడు ఆ తండ్రి పట్ల మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా మనం ఎంతో ప్రేమని పెంచుకుంటూ, తండ్రి నువ్వు ఉన్నావు, నీ యొక్క రక్షణ కారణంగానే నా జీవితంలో ఇంత మంచి జరుగుతుంది, ఇంత ఉన్నతి జరుగుతుంది, నేను ఇంత భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను అని ఆలోచించగలం. ఈ కృతజ్ఞత భావాన్ని, ఈ విషయాలన్నీ మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు కృతజ్ఞత భావంతో మనం ముందుకు వెళ్ళగలము. ఈ కృతజ్ఞత లేకపోతే ఏమవుతుంది? మంచిగా ఆలోచించలేం,
చెడు ఆలోచనలు మొలకెత్తుతూ ఉంటాయి. వ్యక్తుల పట్ల కోపం కలుగుతూ ఉంటుంది, ద్వేషం కలుగుతూ ఉంటుంది, రాగద్వేషాలకి లోనవుతాం. ఈ రాగద్వేషాలకి ఎప్పుడైతే మనస్సు లోనవుతుందో అప్పుడు అది శాంతిగా ఉండలేదు, అప్పుడు అది మంచిగా ఆలోచించలేదు. అందుకనే ఎలా చెప్తారు అని అంటే, రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్రై విధేయాత్మ ప్రసాదమది గచ్చతి. సో ఈ కృతజ్ఞత భావము, అందరిలో మంచిని చూసేటువంటి ఒక సద్భావము లేకపోతే ఏం కలుగుతుంది? చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, ద్వేషం కలుగుతూ ఉంటుంది, అసూయ కలుగుతూ ఉంటుంది, ఓర్వలేనితనం వస్తూ ఉంటుంది, కోపావేశాలకి గురి అవుతూ ఉంటాము, వ్యర్థము లేదా చెడు ఆలోచిస్తూ ఉంటాము, చిన్న విషయాలకే ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాము, రాగద్వేషాలు అనేవి మనస్సులో కలుగుతూ ఉంటాయి. సో ఇక్కడ రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్, ఈ ప్రపంచంలో ఉంటూనే, ఈ శరీరంలో ఉంటూనే, ఈ ఇంద్రియాలన్నింటినీ, ఈ ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూస్తూనే, వీటిని మనం సరి అయిన డిసిప్లిన్, క్రమశిక్షణ మార్గంలో నడిపిస్తూ, అటు ద్వేషానికి గురి కాకుండా, అటు దేని పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి, అనురాగము కలగకుండా ఈ ఇంద్రియాలను మనం డిసిప్లిన్గా, క్రమశిక్షణతో నడిపిస్తూ ఉన్నట్లయితే మన మనస్సు స్వాధీనంలో ఉంటుంది, మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, అది భగవంతుని కృపకి అర్హుడవుతుంది. ఈ జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చేసుకోగలము. కాబట్టి కృతజ్ఞత అనేటువంటి భావము లేకపోతే అసూయ, పగ, ద్వేషం ఇవన్నీ కలుగుతాయి. నిజంగా మహాభారతంలో అర్జునుడు లేదా పంచ పాండవులు భగవంతుని యొక్క సత్సాంగత్యాన్ని ఎప్పుడూ కూడా అనుభవం చేస్తూ, ఆ తండ్రి చెప్పినటువంటి, పరమాత్మ చెప్పినటువంటి గీతా జ్ఞానాన్ని వినడం వలన ఈరోజు ఇప్పటికీ కూడా పంచ పాండవులు ఎలా గుర్తుండిపోయారు, వాళ్ళ మనస్సుల్లో, వాళ్ళ హృదయాలలో ఆ ఈశ్వరుడి పట్ల ఎంత ప్రేమ, కృతజ్ఞత భావం ఉన్నది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈశ్వరుడు ఇచ్చినటువంటి దివ్య శక్తిని మర్చిపోయి, కృతజ్ఞతా భావం లేకుండా, అహంకారంతో, చెడు ఆలోచనలతో, గర్వంతో, మదంతో, దర్పంతో, ఆసురీ ప్రవృత్తితో వ్యవహరించటం వలన దుర్యోధన, దుశ్శాసన లాంటి కౌరవులు ఎంత నాశనానికి గురి అయిపోయారు. వాళ్ళ పేర్లని కూడా ఈరోజు ఎవరు తలుచుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. అదే ఒక మంచి భావన ఉందనుకోండి, ఒక సద్భావన ఉందనుకోండి, ఈశ్వరుడు చిన్న ఉపకారం చేసినా కూడా మన మనస్సు స్పందించి తండ్రి యొక్క ప్రేమకి, తండ్రి యొక్క సమీప సంబంధంలో ఉంటూ, ఆ దైవాధీనంగా ఉంటూ, దైవానికి ఆ అనుగ్రహం పొందడానికి కావలసినటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా మన మనస్సుని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ కృతజ్ఞత భావం అనేది లేకపోతే అహంకారం పెరుగుతుంది, నాకేమిచ్చారు అనేటువంటి ఒక భావన ఉంటుంది, అలాగే ఒక సంశయ బుద్ధి ఉంటుంది, విపరీత బుద్ధి ఉంటుంది. దీనిలో ఇతర వ్యక్తుల్లో కూడా మనం ఆ మంచిని, ఆ దైవీ గుణాన్ని, ఆ దైవ స్వరూపాన్ని మనం చూడలేము. కృతజ్ఞత భావంతో ఉన్నామనుకోండి, ఇతర వ్యక్తుల్లో కూడా మంచిని చూడగలం, మంచి వ్యక్తిత్వాన్ని చూడగలము, దైవాన్ని, దైవ స్వరూపాన్ని చూడగలము. కాబట్టి ఇది తెలియకుండానే మన మనస్సుని చాలా అంటే చాలా శ్రేష్టంగా చేస్తుంది. అలాగే ఈరోజు సంబంధాలలో కూడా ఎంతో స్పాయిల్ అవుతున్నాయి. అసలు మన భారతీయ సంస్కృతి లోపల కుటుంబము అనేది ఎంత గొప్పది కదా. సో కుటుంబము అనేది ఎంత గొప్పది. ఈరోజు సంబంధాలలో కూడా ఒకరికి ఒకరి పట్ల అన్యోన్య భావన లేకపోవటము, ఒకరిని చూస్తే ఒకరు ఈర్ష్యపడటము, ద్వేషపడటము, అసూయపడటము, నువ్వు నాకెంత చేసావు, నేను నీకెంత చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండటము, ఇవన్నీ కూడా తగ్గిపోయి మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి అనంటే, అందరిలోనూ మనం మంచి గుణాలని చూడాలి అనంటే ఈ కృతజ్ఞత భావము అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. మరి మనస్సు దేని మీద ఫోకస్ చేస్తే, దేని మీద అటెన్షన్ పెడితే
ఆ గుణము లేదా ఆ శక్తి రెట్టింపు అవుతుంది. అందుకనే శాస్త్రం ఎలా చెప్తుంది అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. మరి మనము భగవంతుణ్ణి పూజ చేయటానికి కావలసింది ఏంటి అంటే మన ప్రేమ. ఆ తండ్రి పట్ల మనం కలిగి ఉండాల్సినటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమయే ఈశ్వరుణ్ణి పొందడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమనం చేస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నువ్వు ఆకు వేసిన, నువ్వు పుష్పం సమర్పించిన, నువ్వు ప్రేమతో ఇంత జలం పోసిన, అనురాగంతో నువ్వు నా దగ్గరికి వచ్చి తండ్రి నువ్వు ఉన్నావు అనేటువంటి ఒక భావన వ్యక్తపరిచినా కూడా ఏమవుతుంది, నేను వాళ్ళ జీవితాన్ని తప్పకుండా ఉద్ధరిస్తాను అని భగవంతుడే చెప్పటం జరుగుతుంది. సో ఇటువంటి మహావాక్యాలు విన్నప్పుడు మనసులో ఎంత ప్రేమ కలుగుతుంది, ఎంత పాజిటివిటీ కలుగుతుంది. ఏదైనా కష్టం కలిగినా, ఏదైనా దుఃఖం కలిగినా తండ్రి నువ్వు ఉన్నావు కదా అని ఆలోచించేటువంటి ఒక చక్కటి ఆలోచన విధానం అనేది తయారవుతుంది కదా. సో అందుకనే ఎప్పుడూ కూడా మనస్సుని మంచి ఆలోచనలతో, మంచి మాటలతో, లేదా సత్సంగంతో, లేదా సత్పురుషుల సాంగత్యంతో, లేదా పరోపకారం చేసేటువంటి పరోపకార దయాగుణం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సంబంధ సంపర్కంలోకి మనం వెళ్ళాలి. వాళ్ళ యొక్క సాంగత్యాన్ని పొందాలి, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ని మనం తెలుసుకోవాలి కదా. అందుకనే కంపల్సరీగా మన జీవితంలో ఈ జ్ఞానము, ఈ యోగము, ఈ ధ్యానము, మనలో సత్ప్రవర్తన తీసుకొచ్చేటువంటి ఈ ఆధ్యాత్మికత శక్తి, ఇవన్నీ మన జీవితాన్ని ఎంతో చక్కగా చేస్తాయి. అందుకనే ఈ కృతజ్ఞత అనేది లేకపోతే ద్వేషము, అసూయ, రాగము ఇవి కలిగినప్పుడు ఏమవుతుంది, ఇక మనస్సు ఆందోళనకి గురి అవుతుంది, అలజడికి గురి అవుతుంది. మరి వీటన్నింటి నుంచి రాగ ద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్మై విధేయాత్మ ప్రసాదమతి గచ్చతి. అంటే మన మనస్సుని స్వాధీనపరుచుకోవాలి అని అంటే, మంచి ఆలోచనలతో దాన్ని ఉన్నతోన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అంటే ఈ కృతజ్ఞతా భావము అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి అన్నింటికంటే ఇంకా చాలా చాలా ముఖ్యమైనది ప్రకృతి. భగవంతుడిచ్చినటువంటి ఈ ప్రకృతి మనకెంత ఉపయోగపడుతుంది కదా. నిజంగా ప్రకృతిలోకి వెళ్ళి ప్రకృతి యొక్క అందాలని, ఆనందాలని చూసినప్పుడు మనస్సు ఎంత రిలాక్స్ అవుతుంది. ప్రకృతి రూపంలో ఉన్నటువంటి ఈ భూమి మనకి ఎన్ని వనరులను ఇస్తుంది, ఎన్నింటిని తనలో ఇముడ్చుకొని ప్రకృతి రూపంలో ప్రకృతి మాత ఎంత ఉపయోగపడుతుంది కదా. భూమాత కానీ, మనం తాగేటువంటి వాటర్ కానీ, మనం వంటగదిలో వంట చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి అగ్ని కానీ, మనం పీల్చేటువంటి గాలి కానీ, తల పైకెత్తి చూస్తే ఎన్నో నక్షత్రాలతో, సూర్యచంద్రులతో ప్రకాశించేటువంటి ఆకాశం కానీ, ప్రకృతి రూపంలో భగవంతుడు మనకి ఎంత ఉపకారాన్ని, మేలును చేస్తూ మన జీవితాన్ని ఎంత ఆనందమయం చేస్తున్నారు కదా. కాబట్టి ఈ ప్రకృతి పట్ల కూడా మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే ఆ ప్రకృతి పతి అయినటువంటి పరమాత్మ కూడా ఎంతో హర్షిస్తారు. కావున భగవంతునితో మన మనస్సు సమీప సంబంధాన్ని అనుభవం చేసుకోవాలి అంటే, ఆ తండ్రి నాకేమిచ్చారు, ఆ తండ్రి నన్ను ఎంత ఉన్నతోన్నతమైనటువంటి దృష్టితో చూస్తున్నారు అనేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆలోచనలు మన మనస్సులో మొలకెత్తినప్పుడు, ఆయన పట్ల ప్రేమతో, ఆయన పట్ల అనురాగంతో, ఆ తండ్రితో సమీప సంబంధాన్ని నేను అనుభూతి చేసుకుంటూ, ఈ హృదయంలో తండ్రి యొక్క స్వరూపాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ నా ఈ జీవితాన్ని ప్రభు ప్రసాదంగా చేసుకుంటాను. అయితే ఇట్లాంటివన్నీ విన్నప్పుడు, ఇవన్నీ సాధ్యమే అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళగలం. అయితే కృతజ్ఞతాభావము భక్తి యోగంతో మొదలై పరమాత్మకి ఎలా సమీపంగా తీసుకొని వెళ్తుంది అనే ఒక దివ్యమైనటువంటి అంశాన్ని చూసాము. మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమం
కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.